11వ ఇంటర్నేషనల్ యోగా డే ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కొత్త థీమ్తో వచ్చాం. లాస్ట్ ఇయర్ మనం చెప్పుకున్న థీమ్ ఏంటి? ఆకస్మిక మరణాలకి ఆపడం ఎట్లా అనేది లాస్ట్ ఇయర్ మనం తీసుకున్న టాపిక్, అన్‌న్యాచురల్ డెత్స్. ఈసారి టాపిక్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫిట్నెస్ మంత్ర, అంటే పక్కన ఇంకోటి కూడా చేర్చాం, యోగా కదా. సార్ ఓకే, నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. మన టాపిక్ ఏంటి? ఫిట్నెస్ మంత్ర మోడీజీ. ఈ యోగా ఉత్సవాలు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఫస్ట్ చెప్పుకొని ముందుకెళ్దాం. యోగా ఏ దేశాన్ని? యోగా భారతదేశం. ఎప్పుడు పుట్టింది? వేల సంవత్సరాల క్రితమే పుట్టిన వైద్య విధానం. అయితే ప్రధానమంత్రి మోడీ ప్రైమ్ మినిస్టర్ కాగానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి యోగాని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేస్తే మీకు ఉత్తమ ఫలితాలని సాధించగలుగుతారు అని ఒప్పించి ప్రపంచమంతా యోగ దినోత్సవం జరుపుకునేలాగా జూన్ 21ని నిర్ణయించి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉంది మన ఆంధ్రప్రదేశ్. ఏంటంటే జూన్ 21 ఉత్సవాలని మోడీ గారి సమక్షంలో మన రాష్ట్రంలో వైజాగ్లో 21వ తారీఖున జరపటానికి రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి దానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి రావటం మా అందరి యొక్క గర్వకారణం. ఎందుకంటే రేపటి ప్రపంచానికి అత్యున్నత ఆరోగ్య విధానం యోగా. దాని గొప్పతనాన్ని చాటటానికే మోడీ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచే మెసేజ్ ఇవ్వబోతున్నారు అని చెప్తా ఉన్నా. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు పుట్టింది? 48. ఏ స్లోగన్తో వచ్చింది? స్లోగన్ ఏంటి? 2000 నాటికి అందరికీ ఆరోగ్యం అనే స్లోగన్తో వచ్చింది. అయిపోయి ఎంతకాలం అయింది? 25 years అయిపోయింది. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? అందరికీ ఆరోగ్యం వచ్చేసిందా? కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా బాగా ఉపయోగపడింది అల్లోపతి భారీగా పెరిగిపోవడానికి. కరెక్టా కాదా? భారీగా ప్రపంచమంతా బ్రహ్మాండమైన ప్రోత్సాహం దక్కి ఆరోగ్యం అంటే మేమే అనేలాగా, మీరు సైతం అనేలాగా మారిపోయారు కదా. కానీ ప్రాబ్లమ్స్ పెరిగినాయా తగ్గినాయా? ఏంటి మాట్లాడండి, పెరిగినాయా తగ్గినాయా? రీసెంట్గా మాకు విజయవాడలో క్లినిక్ కమ్ ట్రైనింగ్ సెంటర్ ఉంది.
రీసెంట్గా అమెరికా నుంచి వచ్చిన 2 MBBS డాక్టర్లు నన్ను కలిశారు. నేను ఇది చెప్పిన తర్వాత మీకు మిగతా సబ్జెక్ట్ చెప్తాను. అందులో ఒక ఆవిడ MBBS డెంటల్, ఏజ్ 27. గాల్ బ్లాడర్ తీసేశారు, గాల్ బ్లాడర్ రిమూవ్. సరే, ఆవిడకి ఒక 2 years బాబు వెకేషన్కి ఇండియా వచ్చింది. తనకున్న పెద్ద బాధ ఏంటంటే లెఫ్ట్ సయాటికా, నిద్ర లేమి, మానసిక ఆందోళన కార్యక్రమాల మూలంగా 3 స్పెషలిస్టులు కలుస్తారు ఇక్కడ. ఒకళ్ళు ఆర్థోపెడిక్, రెండో వాళ్ళు న్యూరాలజీ, మూడో వాళ్ళు సైకాలజీ. ఏమో అంటే ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అనే దాంతో ఎక్కడ దొరుకుతాడు స్పెషలిస్టు అని తిరుగుతూ ఉన్న క్రమంలో నా వైద్య విధానం తెలిసిన ఒక ఆయన మా దగ్గర తీసుకొచ్చారు. ఏం జరిగిందో తెలుసా మీకు? మొదటి సిట్టింగ్తో నిద్ర పట్టింది, రెండో సిట్టింగ్కి నొప్పి లేదు, మూడో సిట్టింగ్కి నేను అమెరికా వెళ్ళిపోవాలి సార్, ఇప్పటికే బాగా లేట్లో ఉన్నాను అంటే ఆవిడికి సెల్ఫ్ హెల్త్ ట్రైనింగ్ అని 1 hour ట్రైనింగ్ ఇచ్చి ఆ రోజు ఇంకో సిట్టింగ్ కూడా చేసి పంపాం. ఇప్పటికి 1 month అయ్యింది, నో ప్రాబ్లం. ఓకే, రెండో కేసు వాళ్ళ మదర్ మా దగ్గర మోకాళ్ళ నొప్పులకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న తరుణంలో ఓ డాక్టర్ అమెరికా నుంచి వచ్చింది, అక్కడ పనిచేస్తుంది 15 సంవత్సరాలుగా. ఆవిడ వచ్చింది, వాళ్ళ అమ్మకి ఏ వైద్యం చేస్తున్నారు ఏంటి, మాకు తగ్గని మీ దగ్గర ఎట్లా తగ్గుతాయి అనే ఓ పెద్ద క్వశ్చన్తో వచ్చింది. అన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా అడగటం మొదలుపెట్టా, అమ్మ నువ్వేం చేస్తావు అంటే నేను అమెరికాలో ప్రముఖ హాస్పిటల్లో రేడియాలజిస్ట్ అంది. ఏం చేస్తారు మీరు అన్నా. ఏ పార్ట్ మార్చాలి, ఏ పార్ట్ పాడైపోయిందో లెక్కలు తెలిసి ఏది సూట్ అవుతుందో మేము రిపోర్ట్ ఇస్తాం, దాని ప్రకారం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. నేను పనిచేసే హాస్పిటల్ ప్రపంచంలోనే అత్యున్నతమైన ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్, ఏ పార్ట్ అయినా మార్చేస్తుంది మా హాస్పిటల్ అని చెప్పింది. సరే, వాట్ అబౌట్ యువర్ హెల్త్ అని అడిగా. 3 ఏళ్ళు అయింది సార్ గాల్ బ్లాడర్ రిమూవ్ చేసి, ఇప్పుడు 2 రకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాను. చెస్ట్లో గడ్డలు, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. మా ఇన్సూరెన్స్ కంపెనీ ఆల్రెడీ రాసేసింది. ఏమని అంటే నీకు 37 years కదా, 40th year కల్లా నీ చెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి అని చెప్పేశారు. నేను మందులు వాడుకుంటున్నాను, ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి. మరి నువ్వు 40th yearకి నీ చెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే అన్నా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు డబ్బులు ఇస్తారు. నాకు ఇన్సూరెన్స్ ఉండదు, ఇన్సూరెన్స్ లేకపోతే అమెరికాలో బతకలేము అని చెప్పి. ఇది నేను చెప్తున్న విషయం సామాన్యులకు కాదు కదా. ఎవరిది? MBBS డాక్టర్లది. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి తిరిగి ఆలోచించండి. ఓకే, అంటే సివియారిటీ ఆఫ్ ది ప్రాబ్లం అర్థమైందా మీకు అని అడుగుతున్నాను కదా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం సేఫ్గా మన పార్ట్స్ని కాపాడుకోవడం ఎట్లా, ఆరోగ్యంగా ఆనందంగా పూర్ణాయుష్తో బతకడం ఎట్లా అన్నప్పుడు సమాధానం చెప్పగలిగిన సబ్జెక్ట్ యోగా.
ఎందుకు అంటే యోగాలో 5 కోశాస్ అని ఉంటాయి. 5 కోశాస్. 1 అన్నమయ కోశ, 2 ప్రాణమయ కోశ, 3 మనోమయ కోశ, 4 జ్ఞానమయ కోశ, 5 ఆనందమయ కోశ. మనిషి తన జీవిత కాలంలో ఆఖరి రోజులకి ఆనందమయ కోశ చేరాలి. ఆనందమయ కోశ ఇట్ సెల్ఫ్ ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ చేరుకోవటమే ఆనందమయ కోశ. అలా పరిపూర్ణ కాలం జీవించిన వాళ్ళని ఏమంటారు అంటే యోగులు, సిద్ధులు, జ్ఞానులు, భక్తులు, ఋషులు, చిరంజీవి. ఏమంటారు? చిరంజీవి. సినిమా యాక్టర్ చిరంజీవి కాదు కదా. ఓకే, అంటే పరిపూర్ణమైన ఆయుష్ ఎక్కడ లభిస్తుంది అంటే ఈ యోగా సైన్స్లోనే, యోగ విధానాల్లోనే ఉంది అని. ఆ పరిపూర్ణమైన జీవితకాలం గడపటానికి ఉపయోగపడేవి మిగతా 4 కోశాలు. 1 అన్నమయ కోశ. అన్నమయ కోశ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. అన్నమయ కోశ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. ఈ బాడీ గురించి, అన్నమయ కోశ గురించి తెలియాలి అంటే 4 రకాల టెస్ట్లు చేయాల్సిందే. అదేంటంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. ఈ 4 టెస్టులు లేకుండా వైద్యం చేయలేని వాళ్ళు ఎవరు చేయలేరు ఈ టెస్టులు లేకుండా? అలోపతి వాళ్ళు ఈ 4 రకాల టెస్టులను బట్టే చేయాలి. ఓకే, 2వ విభాగం ప్రాణమయ కోశ. ప్రాణమయ కోశ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రాణమయ కోశ గురించి చెప్పేది మనలోని ప్రాణశక్తిని ఎంత ఉంది, ఏ స్థితిలో ఉన్నారు, ఎలా ఉంటారు వీళ్ళందరూ అనే దాని గురించి సవిరంగా చెప్పిన సైన్స్ ప్రాణమయ కోశ. ఈ ప్రాణమయ కోశలో ఇందాకనే చెప్పుకున్నామా, ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, పెరిగితే ఆరోగ్యం. ఇప్పుడు క్లియర్గా ఒక అంచనా పోతాం. ఒక వ్యక్తి చనిపోయాడు అంటే వాళ్ళ ప్రాణశక్తి ఎంత? 0. ఒక వ్యక్తి చనిపోయాడు అంటే అతని యొక్క ప్రాణశక్తి ఎంత? 0. 1% ప్రాణశక్తి ఉంది అంటే ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడ తెలుసు? నాలాంటి వాడికి నాడి దగ్గర తెలుసు. 3% ప్రాణశక్తి ఉన్నవాడు ఎలా ఉంటారు అంటే బెడ్ మీద కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటారు. మనం చెప్పొచ్చు ఇటు బతికే ఉన్నాడు. 5% ప్రాణశక్తి ఉన్నవాడు ఎలా ఉంటారు అంటే అతి కష్టం మీద బెడ్ దిగ్గలుగుతారు. 10% ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? పెళ్లి నడక, ఏదో అడుగులో అడుగేసుకుంటూ అట్ట నడిచారు అనేలాగా ఉంటుంది. 20% ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే 4 అంతస్తులు ఎక్కి దిగ్గలుగుతారు. 30% ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? 10 కిలోమీటర్లు తేలిగ్గా వెళ్ళి రాగలుగుతారు. 30% ఉన్న వాళ్ళు తేలిగ్గా 10 కిలోమీటర్లు వెళ్ళి రాగలుగుతారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. 4 అంతస్తులు ఎక్కి దిగలుగుతున్నారా? 10 కిలోమీటర్లు తేలిగ్గా వెళ్ళి రాగలుగుతారా? 40% ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే
ఒక చిన్న బాక్స్ తీసుకుని పనిలోకి వచ్చి పని చేసేసుకుని ఆనందంగా ఇల్లు చేరే వాళ్ళ ప్రాణశక్తి లెవెల్ ఎంత ఉన్నట్టు 40%. 50% ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఒక వ్యక్తి నలుగురు వ్యక్తుల పని చేయగలుగుతారు. ఇప్పటి నలుగురు వ్యక్తులతో సమానమైన పని వాళ్ళొక్కళ్ళే చేస్తారు. మీలో ఎంతమంది ఉన్నారో చూసుకోండి. 60% ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఓ 50 కేజీలు బస్తా తీసి నెత్తి మీద పెట్టుకుని ఓ 25 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ అమ్ముకుని మళ్ళీ ఇంకో 50 కేజీలు బస్తా నెత్తినేసుకుని ఇంటికి రాగలిగిన వాళ్ళు ఎంత ఉన్నట్టు? 60% ఉన్నట్టు. మీకు తెలిసి 60% ప్రాణశక్తి ఉన్నవాళ్ళు ఉన్నారా? కానీ ఒకప్పుడు ఉండేవాళ్ళ, మీ ముత్తాత వాళ్ళ తాత 50 ఏంటి 70 100 కూడా. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పుట్టి అయ్యొక 52, ఇదొక 25, 77 ఏళ్ళు. ఈ 77 సంవత్సరాల డెవలప్మెంట్ లో మానవ జాతి శక్తి హీనమైందా, శక్తివంతమైందా? అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్న విషయం అర్థమవుతుందా అని అడుగుతున్నానే. శక్తి హీనమయ్యాము కదా. లెక్క మనం కరెక్ట్గానే ఉన్నాం, మన లెక్కల్లో ఏం తప్పు లేదు. ఒకసారి మైండ్ యాక్సెప్ట్ చేయడమే మనం చేయాల్సిన పని. ఇంకొకటి, లాస్ట్ ఇయర్ నేను చెప్పినప్పుడు ఆకస్మిక మరణాలు లేదా అర్థంతర సాగులకి కారణం కూడా ఈ ప్రాణశక్తి తగ్గిపోవడమే అని చెప్పాను. అయితే ఇప్పుడేం చెప్తున్నాను అంటే, ఈ సావులు ఏ వయసు వాళ్ళల్లో ఎక్కువగా ఉన్నాయి అని చూస్తే 20-30 సంవత్సరాల వయసులో. మీరు రోడ్డు వెళ్తా ఉంటే బోర్డులన్నీ ఏలగే 20-30లోనే. అంటే అత్యంత పెద్ద డేంజర్ వయసు ఎక్కడ అంటే 20-30 ఇయర్స్. అంటే జాగ్రత్త పడాల్సింది ఎవరు అంటే మీ వయసు వాళ్ళే. మేము 60 దాటిపోయాం అయినా కొలుస్తాం. ఎందుకు అట్లా అంటాం చెప్తున్నాను అంటే, మేము యోగ విధానాలని వాడుతున్నాం, చెప్తా ఉన్నాం కాబట్టి. అలాగే ఇప్పుడు మీకు అర్థమైపోయింది. మిగతా గుణమయ జ్ఞానమయ కూడా ఈ ప్రాణశక్తి మెండుగా ఉన్నవాళ్ళు, ప్రాణమయ కోశ మెండుగా ఉన్నవాళ్ళు మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. అంటే అలాగే జ్ఞానమయ కోశ గురించి కూడా ఒక ముక్క చెప్పి మనం టాపిక్ వెళ్ళిపోదాం. జ్ఞానము అంటే ఎంబీబీఎస్ చదివామా, ఎంఎస్సి చదివామా, లాయర్మా కాదు. ఏం కావాలి? జ్ఞానం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో సఖ్యతగా ఉండటం ఎట్లా, ప్రకృతిని కాపాడటం ఎట్లా, అలా ఉన్నవాడు మాత్రమే జ్ఞానం ఉన్నాడని చెప్తూ, దానికి పెద్ద చదువేం అవసరం లేదని, ప్రకృతిని తోటి వాళ్ళని అర్థం చేసుకుని బతకటమే అని చెప్తూ, యోగాలో అత్యున్నతమైన విలువైన సమాచారం ఇవ్వబడింది. ఇంత మంచి సైన్స్ మాది అని ప్రపంచమంతా తెలియటానికి జూన్ 21 అని మీకు చెప్తూ, మనం ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తిరిగి ప్రపంచాన్ని యోగ విధానాల వైపు మళ్లించకపోతే జరగబోయే కష్టాన్ని, నష్టాన్ని ఏంటి? ఇప్పుడు ఏం పెరిగిపోయింది? బాగా ఏం పెరిగిపోయినాయి? నిద్ర లేమిలు, ఆకస్మిక మరణాలు, క్యాన్సర్లు, పార్ట్లు మార్చడం, సర్జరీలు,
ఎన్నో పెరిగిపోతా ఉన్నాయి. వాటిని నివారించడానికి యోగానే అత్యున్నతమైన మార్గం అని మరొకసారి చెప్తూ, అయితే కరోనా లాంటి మహమ్మారి మనల్ని వేధిస్తా ఉన్నప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నా ఫిట్నెస్ మంత్ర అని ఒక వీడియో ఇచ్చారు మనకి. ఏంటి ఆ వీడియో ఒకసారి చెప్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీతో చేయిస్తాను. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తాను. ఏంటంటే ఆయన ఒక కర్ర తీసుకుని ఓ చెట్టు చుట్టూ తిరుగుతాడు. ఆ చెట్టు చుట్టూ తిరిగే క్రమంలో ఆయన ఫస్ట్ మట్టిలో తర్వాత నీళ్ళల్లో, చెక్క మీద, గురకరాళ్ళ మీద ఓ చెట్టు చుట్టూ తిరుగుతాడు. ఆ తిరిగే క్రమంలో ఆయన చేసిన పని ఏంటి అంటే ఇలా అనుకుంటా తిరిగాడు. ఎట్లా, ఏంటిది, దీని గురించి సరైన సమాచారం అందక ఆచరణ అతి తక్కువగా ఉన్న విషయాన్ని మేము గమనించి దీన్ని ప్రచారం చెయ్యాలి. ఈ అర్థంతర సావుల నుంచి, ఈ వ్యాధుల తీవ్రత నుంచి మనుషుల్ని కాస్త సేవ్ చేయాలి అనే దాంతో మా యోగశక్తి సాధన సమితి అనేక అవగాహన సదస్సులు, మరి మోడల్ శాంపుల్ ట్రీట్మెంట్ కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏంటి దీంట్లో ఉన్న అర్థమేంటి అనేది ఒకసారి చూద్దాం. అంటే ఈ చెట్టు చుట్టూ తిరిగే క్రమంలో ఆయన పంచభూతాలు లాగా పనిచేసే మట్టి అంటే ఎర్త్, వాటర్ అంటే వాటరే, చెక్క అంటే ఆకాశం, గురకరాడు అంటే మెటల్ ఆర్ వాయువు. ఈ చెక్క అంటే ఆకాశము లేదా చెట్లు ఉండు. ఈ కర్ర దేనికి సింబల్ అంటే ఫైర్, అగ్ని. దేనికి సింబల్ అగ్ని. అంటే పంచభూతాలు ఆకాశము, అగ్ని, భూమి, వాయువు, నీరు. ఇది బాహ్య పంచభూతాలు. ఇవేంటి? బాహ్య పంచభూతాలు లాగా మనలో కూడా పంచభూతాలు పనిచేస్తా ఉన్నాయి. ఆ పంచభూతాలు ఎవరు? అంతర పంచభూతాలు ఎవరు అంటే ఆకాశం లాగా మన లివర్ అండ్ గాల్ బ్లాడర్ పనిచేస్తాం. ఆకాశం ఏం చేస్తుంది? శుద్ధి. మన లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది? అంతర శుద్ధి. బయట వాటర్ ఏం చేస్తుంది? క్లీనింగ్. మనలో ఉన్న లివర్, మన కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ చేసే పని ఏంటి? శుద్ధి. వాటర్ని వడగట్టేసి ఒక పద్ధతి ప్రకారం బయటికి పంపిస్తుంది. లంగ్, లార్జ్ ఇంటెస్టైన్ వాయువు లాగా పనిచేస్తుంది. బయట వాయువు, మన బాడీలో లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. ఎర్త్, బయట ఎర్త్ లాగా మన బాడీలో స్టమక్ అండ్ స్ప్లీన్ పనిచేస్తుంది. బయట అగ్ని లాగా మన బాడీలో హార్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ పనిచేస్తుంది. ఇంతవరకు క్లారిటీ వచ్చిందిగా? ఎక్కడ ఆరోగ్యం గాడి తప్పుతుంది అనేది మేము చదువుకున్న మా ఎంఎస్సి ఆక్యుపంచర్లో కానీ లేదా పిహెచ్డిలో కానీ మేము చదివిన చదువు ఏంటంటే లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఈ రెండు పగలు రాత్రిలాగా పనిచేస్తాయి. పగలు రాత్రిలాగా పనిచేస్తాయి. ఈ రెండు సమానంగా ఉంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ కళ్ళు పనితనం
మజిల్స్ అనే పనితనం బెస్ట్గా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? లివర్ అండ్ గాల్ బ్లేడర్ల పనితనంలో గనక వ్యత్యాసం వస్తే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, తర్వాత మజిల్స్ అండ్ టెండాన్స్ లో కొంతమంది కుసించుకుపోవటం, కొంతమంది ఉబ్బిపోవటం, కొన్ని చోట్ల మజిల్స్ ఉబ్బటం, కొన్ని చోట్ల కంట్రాక్ట్ అవటం లాంటి సమస్యలు వచ్చి అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు అని. ఈ లివర్ అండ్ గాల్ బ్లేడర్ సమానమైంది అనుకోండి, ఏమవుతుంది? వాళ్ళ కంటి పనితనం, మజిల్స్ అండ్ పనితనం బెటర్ అవుతుంది. వాటర్, బయట మనం ఏమనుకున్నాం? వాటర్ అంటే మన బాడీలో అంతర పంచభూతాల్లో వాటర్ అంటే కిడ్నీ యూరినరీ బ్లాడర్. ఈ కిడ్నీ యూరినరీ బ్లాడర్ యొక్క పనితనం కరెక్ట్ అయితే, ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే ఏమవుతుంది? వాళ్ళ చెవులు పనితనం బాగుంటుంది, తర్వాత జుట్టు పటుత్వం బాగుంటుంది, ఎముకల పటుత్వం బాగుంటుంది, అలాగే రీప్రొడక్టివ్ సిస్టంలో బాగా పనిచేస్తాయి. అంటే ఈ రెండింటి మధ్య, అంటే కిడ్నీ యూరినరీ బ్లాడర్ మధ్య కనుక పనితనంలో మార్పు వస్తే ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? చెవులు, రీప్రొడక్టివ్ సిస్టమ్, బోన్స్ అండ్ కార్టిలేజెస్, స్కాల్ప్ హెయిర్. తర్వాత లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ మధ్య వ్యత్యాసం వస్తే ఆ ముక్కు పైన ప్రభావం పడుతుంది. అంటే ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత స్కిన్ అండ్ బాడీ హెయిర్, తర్వాత ఎర్త్ లాగా మన బాడీలో స్టమక్ అండ్ స్ప్లీన్ పనిచేస్తుందని చెప్పారు. వీటి వ్యత్యాసం నోటి మీద బోత్ లెగ్స్, కాళ్ళు చేతుల్లో వీక్నెస్ రావడానికి కారణం అవుతుంది అని. ఓకే, తర్వాత ఏంటి? అగ్ని ఎవరు మన దాంట్లో బాడీలో? స్మాల్ ఇంటెస్టైన్ అండ్ హార్ట్. ఈ రెండిట్లో వ్యత్యాసం వస్తే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే నాలుక, టంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ అండ్ బ్లడ్ వెసల్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఈ కొద్ది నిమిషాల పాటు మనం చేసే చిన్న చిన్న ప్రక్రియలు ఈ ఆర్గాన్స్ ని బ్యాలెన్స్ చేసేలాగా ఉంటాయి. ఇది నేను చెప్పబోయే పరిష్కారం. ఏంటి అందులో అంటే, ఒకటి ఫస్ట్ ఏంటి? హ్యాండ్ స్టిక్. ఏంటది? హ్యాండ్ స్టిక్ గురించి చెప్పుకుందాం. హ్యాండ్ స్టిక్ ఎట్లా? ఏం చెప్పారు మనకి మోడీ గారు? ఆక్యుప్రెషర్ అన్నారు. ఇది ఇట్లా అందరూ ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉండండి. మీ దగ్గర స్టిక్స్ లేని వాళ్ళు చూడండి ఎట్లా చేయాలి అంటే, 5 నిమిషాల పాటు ఎట్లా 5 నిమిషాల పాటు ఎట్లా, ఇంకొక నెక్స్ట్ 5 నిమిషాల పాటు చేతి వెనకాల, ఇంకో 5 నిమిషాల పాటు ఇట్లా చేతి వెనక. ఎంతసేపు? పావు గంట చేస్తే ఏమవుతుంది అని చూస్తే, దీని వెనకాల చాలా చక్కటి సైన్స్ ఉంది. ఏంటి ఆ సైన్స్ అంటే, శక్తిని జనింప చేయలేము, నాశనం చేయలేము. అది ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతూ ఉంటుంది. ఇది ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే, మనలో తగ్గిన శక్తి 6 క్షేత్రాలకి కనెక్ట్ చేయబడుతుంది. 6 క్షేత్రాలు. ఏంటి 6 క్షేత్రాలు అంటే, 2 అరచేతులు 2 క్షేత్రాలు, 2 అరికాళ్ళు 2 క్షేత్రాలు, 2 చెవులు 2 క్షేత్రాలు. 6 క్షేత్రాలకి ఆ తగ్గిన ఆ శక్తి కనెక్ట్ చేయబడుతుంది. ఉదాహరణకి హార్ట్ లో ఎనర్జీ 100% అనుకోండి, దాని ఫలితం ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఈ మధ్య ఫేస్ మేకర్లు పెడుతున్నారు కదా,
ఇక్కడ ఎనర్జీ తగ్గింది అనుకో, ఎక్కడ చేరుతుంది? ఇక్కడ చేరుతుంది. దీన్ని టెస్ట్ చేసి కొంతమంది ఏం చేస్తున్నారు, ఫేస్ మేకర్లో పెట్టేస్తున్నారు. కానీ ఇక్కడ అరచేతుల్లో చేరిన ఆ ప్రాణశక్తిని మనం ఇలా మర్దన చేయడం ద్వారా అది రీబ్యాక్ చేయొచ్చు. రీబ్యాక్ అయితే అప్పుడు హార్ట్ పనితనం ఏమవుతుంది? బెటర్ అవుతుంది కదా. చాలా సింపుల్ ఫార్ములా. పేస్ మేకర్లు అవసరం లేకుండానే మనలో బ్లడ్ సర్క్యులేషన్ ని కరెక్ట్ చేసుకోవడానికి ఈ కర్ర, అది పెద్దదైనా చిన్నదైనా ఒకటే, కాకపోతే వీడియోస్ కి ఫొటోస్ కి బాగా కనపడటం కోసం ఇంత పెద్దవి, కానీ అదైనా సరిపోతుంది. మీ హ్యాండ్ పర్స్ లో ఎప్పుడు దగ్గర పెట్టుకోవచ్చు, వాడుకోవడం తేలిగ్గా అనే దాంతో ఇలా మనం కాస్త మర్దన చేసేసరికి ఇక్కడ స్టోర్ అయిన ఎనర్జీ రీబ్యాక్ అయి ఆర్తనం ఫలితనం పెరిగి మనలో బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అవుతా ఉంది. ఓకే. అలాగే లంగ్ ఫలితనం, లంగ్ యొక్క ఎనర్జీ అరచేతుల్లో ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ మధ్యలో హార్ట్. లంగ్ పనితనం పెరగాలి, మనం శ్వాస తీసుకునే ప్రక్రియ పెరగాలి, లంగ్ కెపాసిటీ పెరగాలి, లంగ్ స్ట్రెంగ్త్ పెరగాలి, న్యూమోనియా లాంటి సమస్యలు తీరాలి అన్నప్పుడు ఇలా మనం మర్దన చేస్తే చాలు తగ్గేలాగా ఉన్న సైన్స్ ఎవరిచ్చారు మనకి? ద క్రియేటరే మనకి ఏర్పాటు చేసి పంపించారు, వాడుకోండి బాబు అని. కనీసం ఈ పరిజ్ఞానం మనలో లేకపోవడం మూలంగా అనవసరంగా అనారోగ్యం బారిన పడే ఈ జనానికి మీరందరూ మార్గదర్శకులు కావాలనేటువంటి దాంతోనే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా ఉన్నా. మరి మా సంగతి ఏంటి అంటే నేనేం చెప్తున్నాను అంటే, ఈ పనులు చేయక, ఇలాంటి పనులు చేయక ఇప్పటికే 30% జనం కూలిపోతా ఉన్నారు. అంటే ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉన్నారు. అలాంటి ఇన్ఫెక్షన్స్ గురయ్యే వాళ్ళకి మీరు మీ మందులు వాడి వాళ్ళని ఇన్ఫెక్షన్ ఫ్రీ చేసి ఇలాంటి సహజ విధానాల వైపు జనాన్ని మళ్లించకపోతే గుర్తుపెట్టుకోండి, మొదట ఆడిపోతాడు అనుకోకండి. ఆడు కాదు, తర్వాత పోయేది మనమే. ఒక్కోసారి ఆడకంటే ముందే వెళ్ళిపోతాం. ఎందుకంటే గాలిబ్లేడర్ బయట మందుల దుకాణాలకి వెళ్ళని వాళ్ళు గాలిబ్లేడర్లన్నీ బాగానే ఉన్నాయి. అయిన దానికి కాని దానికి మందు వాడేవాళ్ళు ఇందాక మీకు నేను ఉదాహరణ చెప్పా. అంటే సహజ విధానాలను పూర్తిగా విడనాడితే ఇలా ప్రకృతి కాకుండా వికృతి చర్యలు పెరిగిపోయి అనారోగ్యం బారిన పడ్డవాళ్ళు పెరిగిపోతారని. అలాగే ఇప్పుడు క్రిటికల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళందరికీ మీరు వైద్యం చేసి ఇక ముందు వ్యాధుల బారిన పడకుండా ఉండటం కోసం మన ప్రధానమంత్రి ఫిట్నెస్ మంత్ర మీరు ఉపయోగిస్తూ మీ దగ్గరకు వచ్చేవాడు కూడా ఉపయోగించేలాగా చెయ్యాలి అనే కోరికతో నేను ఇక్కడ మీ దగ్గరికి వచ్చాను. ఓకే, ఇది ఒకటే విధానమా? కాదు. ఇంకా ఆయన ఏం చెప్పాడు? బేర్ ఫుట్ వాక్. ఇది మన అరచేతుల్లో పేరుకున్న ప్రాణశక్తిని తేలిగ్గా రీబ్యాక్ చేయడానికి. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాం మేము. మనం తింటాం, అది పెద్ద ప్రాసెసింగ్ కదా. శక్తి రావడానికి ఏమాలది అక్కడి నుంచి స్టమక్ లోకి వెళ్ళాలి, అక్కడ చిన్న ప్రేగుల్లోకి వెళ్ళాలి, ప్రాసెస్ చేయబడాలి, ఆ తర్వాత స్ప్లీన్ దగ్గరకు వచ్చి అది ప్రాణశక్తిగా మారాలి. ఇది చాలా కష్టమైన మార్గం. కానీ ఇలా అంటే ప్రాణశక్తి పెరిగేలాగా ఉంటే రెడీమేడ్ ఎనర్జీ కదా, తేలిగ్గా వాడుకోదగినటువంటి విధానం సింపుల్ గా తెలుసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఎన్నుపూస నొప్పి అనుకోండి, ఇక్కడ కాసేపు మర్దన చేయండి, అంటే వెన్నుపూసలో తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది. మనం ఇక్కడ మర్దన చేస్తే అది రీబ్యాక్ అవుతుంది. నొప్పి తేలిగ్గా నిమిషాల్లో అరాయించేలాగా మారిపోతా ఉంది.
అలాగే సర్వైకల్ ప్రాబ్లం ఉందనుకోండి ఇక్కడ, అలాగే లార్జ్ ఇంటెస్టైన్ లో ప్రాబ్లం అయితే ఇక్కడ, స్మాల్ ఇంటెస్టైన్, యూరినరీ బ్లాడర్, బోత్ కిడ్నీస్, ఇలా మర్దనం చేయడం ద్వారా మన బాడీలో అంతర పంచభూతాత్మకంగా పనిచేస్తున్న ఈ అవయవాల పనితీరు సమస్థితికి వచ్చే అనారోగ్యం రూపుమాపబడి ఆరోగ్యంగా ఆనందంగా పరిపూర్ణ జీవితాల కాలం మనం బతికేలాగా చేయటానికి ఒక చిన్న కర్ర ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రధానమంత్రి మోడీ తన ఫిట్నెస్ మంత్ర ద్వారా ప్రపంచానికంతా తెలియజేయడం మూలంగా భారతదేశంలో కరోనా సావులు గణనీయంగా తగ్గాయని ఆయన ఫిట్నెస్ మంత్ర ఇచ్చాకే ప్రపంచంలో కరోనాను తట్టుకునేలాగా మనుషులు తయారయ్యారని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఆయన ఫిట్నెస్ మంత్ర తర్వాత ఇచ్చిన తర్వాత వచ్చిన మార్పులు గమనించండి. దాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. భారతదేశ సాంప్రదాయ ఆరోగ్య విధానాల మూలంగానే ఇక్కడ సావులు తక్కువగా ఉన్నాయి. వీటి మీద పరిశోధన చేయడానికి 2.5 సంవత్సరాల క్రితం భారతదేశంలో మొట్టమొదటి సాంప్రదాయ ఆరోగ్య విధానాల పరిశోధన కేంద్రం గుజరాత్ భావనగర్ లో స్టార్ట్ అయ్యింది అని చెప్తాం. అంటే ఒక లీడర్ అనే అతను ఎలా ఉండాలి అంటే, ఏదైనా క్రిటికల్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సమగ్రంగా పరిష్కరించేలాగా ఒక మంచి సజెషన్ ఇవ్వగలిగిన వాడే లీడరు. అలాంటి లీడరు మన భారతదేశానికి మరి మోడీ రూపంలో దొరికినందుకు ఆయనకి ఒకసారి నేను మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఓకే, ఇంకొక విధానం ఏంటి? బేర్ ఫుట్ వాక్. బేర్ ఫుట్ వాక్ అంటే ఏం లేదమ్మా, కాస్త ఎత్తు పల్లాలుగా ఉన్న మట్టిలో ఉదయం ఒక పావు గంట, సాయంకాలం ఒక పావు గంట చెప్పులు లేకుండా నడవగలిగితే ఆ అరికాలంలో స్టోర్ అయిన శక్తి రీబ్యాక్ అయి శక్తివంతమై రోగాల రుగ్మతల పాలయ్యే పర్సంటేజ్ ఏమవుతుంది? గణనీయంగా తగ్గిపోతుంది. ఓకే, ఇంకొక ప్రక్రియ చెప్తాను, అది చాలా తేలిక. అదేంటి అంటే చెవుల్లో స్టోర్ అయిన శక్తి. మన చెవులు చాలా చిన్నగా ఉంటాయి కదా, అవునా? ఈ చెవుల్లో స్టోర్ అయిన శక్తిని మనం రీబ్యాక్ చేయడానికి ఒక చిన్న ప్రక్రియ చెప్పుకుందాం. ఎట్లా అంటే, కుడి చేత్తో ఎడమ చెవిని మర్దన చేయండి. అందరూ చేయండి. కుడి చేత్తో ఎడమ చెవి అందరూ చేయాలి. రేపు మీ మందులతో పాటు మీ పేషెంట్కి చెప్పాల్సింది ఏంటి? కుడి చేత్తో ఎడమ చెవిని మర్దన చేయండి. ఎన్ని నిమిషాలు? 3 minutes. అలాగే ఎడమ చేత్తో కుడి చెవిని ఎట్లా అయితే ఇందాక అరచేతుల్లో ఎట్లా అయితే మనలో తగ్గిన శక్తి అరచేతుల్లో ఎలా స్టోర్ అయ్యిందని చెప్పానో, చెవుల్లో కూడా స్టోర్ అవుతుంది. అంటే ఫేషియల్ ఏరియాలో ఇక్కడ వెన్నుపూస, ఈ లోపల అన్ని ఆర్గాన్లు, 12 ఆర్గాన్లు, తర్వాత మోకాళ్ళ నొప్పులు గట్రా వగేరా పైన ఇలా మర్దన చేయటం ద్వారా ఇక్కడ స్టోర్ అయిన శక్తి ఆయా పార్ట్స్ కి రీబ్యాక్ అయ్యి మనం ఆరోగ్యవంతులు అవడానికి కారణమవుతుంది. అయితే అప్పటి వరకు మన ఇంటర్నల్ గా పంచభూతాలలో ఉన్న తేడా మూలంగా అంతర కాలుష్యం ఏర్పడి ఆ కాలుష్యం మూలంగా వ్యాధులు ప్రబలి ఉన్న ఆ స్థితిలో మీ మందుల ద్వారా ఆ వ్యాధుల్ని అడిచి ఈ విధానాల ద్వారా అంతర పంచభూతాలని సమస్థితికి తేవడం ద్వారా ఆరోగ్యవంతులుగా చేసేటువంటి ఈ ప్రక్రియ చాలా సులభమైనటువంటిది. కానీ కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో వాడబడిన విధానం. అదొకసారి మీరు తెలుసుకోవడం ద్వారా మరి తర్వాత ఆయన చేసిన ఇంకొక ప్రక్రియ చెవులు అర్థమైపోయిందిగా. కుడి చేతితో ఎడమ చెవి,
ఎడమ చేత్తో కుడి చెవి ఏ వైపు ఆ వైపే ఇలా ఇలా మర్దన చేయడం ద్వారా ఈ చెవుల్లో పేరుకుపోయినటువంటి శక్తి రీబ్యాక్ అయి ఇక్కడ ఒక విషయం చెప్తా. సిపిఆర్ ఏంటి? సిపిఆర్ ప్రక్రియ ఏంటమ్మా? ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ప్రెజర్ చేయడం ద్వారా బతికించే విధానం. ఇది ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అల్లోపతి. ఇప్పుడు అందరూ చేసేలాగా తయారవుతున్నారు, అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. దాంట్లో ఏమన్నా మందు ఉందా? లేదు కదా. ఆకుప్రెషరే కదమ్మా. అక్కడ ఉన్న ప్రాణశక్తి కేంద్రాలని ఒత్తిడి ఇవ్వడం ద్వారా ప్రాణశక్తిని పెంచి సావడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని నార్మలైజ్ చేసేటువంటి ఈ ప్రక్రియని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న వాడుతున్న డాక్టర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మన దేశ ఈ ఆరోగ్య విధానాలని ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే మీకు కూడా చెప్తా ఉన్నా, మోడీ ఫిట్నెస్ మంత్ర కూడా సిపిఆర్ లాగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి జరగటం ద్వారా గణనీయంగా సావులు తగ్గించవచ్చు అని, అలాంటి ఓ మంచి అవకాశాన్ని చిన్న మంత్ర ద్వారా మనకిచ్చిన మరి ప్రధానమంత్రి మోడీజీకి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, మరి ఇక ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అని చూస్తే మన మెడిటేషన్, మన భారతదేశంలో ఉపయోగించే మెడిటేషన్ వెనకాల అపరిమితమైన ప్రాణశక్తి ఉంది. అయితే సాధన ద్వారానే అది సాధ్యం. ఏదో మెడిటేషన్ లో కూర్చున్నా అంటే కాదు. ఏం చేయాలి? రిపీటెడ్ గా సాధన చేయాలి. సాధన చేస్తే మెడిటేషన్ ద్వారా అద్భుతమైనటువంటి మరి ప్రాణశక్తి లభిస్తుంది అని. అలాగే మరి ప్రాణాయామ, అందరూ ప్రాణాయామ నేర్చుకున్నారా? సరే, నేనైతే ఒక మంచి ప్రాణాయామ నేర్పెడతాను. అందరూ ఒకసారి ఉంచండి. అందరూ కొంచెం ఉంచండి, కొంచెం వెడవెడంగా ఉంచండి. ఇప్పుడు ఏంటంటే అందరూ నమస్కార ముద్రలోకి రండి. నమస్కార ముద్ర ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. ఏంటంటే ఇది నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ. ఏంటిది? నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ. ముందు చేద్దాము, తర్వాత దీని విలువేంటో నేను చెప్తాను. సరే, ఓకే, స్టార్ట్. ముక్కులో గాలి తీసుకోండి, తర్వాత నోటితో 3 టైమ్స్, ముక్కుతో 1 టైం, 4 భాగాలు చేసుకోండి. ఓకే, నేను ఒకసారి చేస్తాను, చూడండి, తర్వాత మీరు కలవండి నాతో. ఓకే, అందరూ ఓకే, అందరూ కూర్చోండి.